ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్ అండ్ బ్లాగ్స్. డిగ్రీ స్టూడెంట్స్ అందరికీ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. మీరు బీఎస్సీ లేదంటే బీసీఏ చదువుతున్నారా? కోడింగ్ రాదని ఐటీ ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారా? అయితే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మీకోసం ఒక బంపర్ ఆపర్చునిటీ తీసుకొచ్చింది. సో అదే అండి, టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ హైరింగ్ 2026. ఇందులో విశేషం ఏంటో తెలుసా? మీకు అసలు కోడింగ్ రాకపోయినా ఈ ఉద్యోగం సంపాదించవచ్చు. అంతేకాదు, జాయిన్ అయిన ఒక 2 ఏళ్లలో మీకు శాలరీ కూడా ఒక 2 రెట్లు పెరిగే అవకాశం ఉంది. సో దాంతో పాటు ఒక రూపాయి ఖర్చు లేకుండా టాప్ యూనివర్సిటీ నుండి ఉచితంగా పీజీ కూడా చేయొచ్చండి. సో మీకు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. మీరు లేట్ చేయకుండా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 22 అండి. సో ఈ వీడియోలో అర్హతలు ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అప్లై చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో క్లియర్ గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా మిమ్మల్ని ఐటీ ప్రొఫెషనల్ గా మార్చడానికి టీసీఎస్ ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసిందండి. సో ఇందులో మీకు క్లౌడ్ ఏఐ, జనరేట్ ఏఐ లాంటి లేటెస్ట్ టెక్నాలజీలపై ట్రైనింగ్ ఇస్తారు. అలాగే మీరు ఇప్పుడు నార్మల్ గా కోడింగ్ కోడింగ్ అనేది ఆప్షనల్ గానే ఉంటుందండి. శాలరీ గ్రోత్ ఉంటుంది. సో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ జాబ్ ప్రొఫైల్ లో ఉన్న 4 బెనిఫిట్స్ ఇవే అండి. అంటే మన బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా మన కోసం వీళ్ళు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. అలాగే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, కోడింగ్ తప్పనిసరి కాదు, అది ఆప్షనల్ అని చెప్తున్నారు. ఇంకొకటి, శాలరీ కూడా 2 ఇయర్స్ లో మనకి 2 రెట్లు పెరిగే అవకాశం ఉంది. అలాగే మనం జాబ్ చేస్తూ కూడా టాప్ యూనివర్సిటీలో పీజీ చేసే అవకాశం కూడా వీళ్ళు కల్పిస్తారంట. అలాగే పీజీకి అయ్యే ఖర్చు కూడా వీళ్ళే చూసుకుంటారట. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. సో ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేయడానికి మనకి కావాల్సిన అర్హతలు చూద్దాం. సో ఈ డ్రైవ్ కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, కేవలం 2026 పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. బీసీఏ అంటే నార్మల్ గా సిఎస్ఐటితో పాటు బీఎస్సీలో ఐటీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, డేటా సైన్స్, ఇంకా స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, సో బయోకెమిస్ట్రీ చదివిన వారు కూడా అర్హులే. సో మీ 10th, 12th మరియు డిగ్రీలో కనీసం 50% మార్కుల కన్నా ఎక్కువ రావాలి. సో బ్యాక్లాగ్స్ ఉండకూడదు. మీరు ఎగ్జామ్ రాసే సమయానికి ఎలాంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. సో కేవలం రెగ్యులర్ ఫుల్ టైం చదివిన వారికి అవకాశం. పార్ట్ టైం లేదా కరెస్పాండెన్స్ చేసిన వారికి నాట్ ఎలిజిబుల్ అండి. సో మీ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది మీ చదువు మధ్యలో గరిష్టంగా ఒక 24 నెలలు అంటే 2 ఇయర్స్ గ్యాప్ ఉన్న వీరు యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా అండి. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. సో ఎగ్జామ్ కి మీరు ఇప్పుడు అప్లై చేశారనుకోండి, ఎగ్జామ్ అయితే ఆగస్ట్ లో ఉంటుందండి. సో ఆగస్ట్ లో ఏ డేట్ లో ఉంటుందో కూడా నేను చెప్తాను. సో అప్పటి వరకు నేను ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను. ప్రిపేర్ అయ్యి ఉండండి. సో ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. మీరు ఇంటి దగ్గర నుండి రాసేది కాదు. మీ దగ్గరలోని టీసీఎస్ అయాన్ సెంటర్స్ కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ లో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాథ్స్ యాప్టిట్యూడ్, అంటే న్యూమెరికల్ ఎబిలిటీ అంటారు కదా. సెకండ్ వన్ ఇంగ్లీష్ వర్బల్ ఎబిలిటీ. థర్డ్ వన్ ఏమో రీజనింగ్ ఎబిలిటీ. ఫోర్త్ వన్ కోడింగ్ అండి. ఇది ఆప్షనల్ మాత్రమే ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన శాంపుల్ క్వశ్చన్స్ పేపర్ లింక్ నేను వాట్సాప్ ఛానల్లో పీడిఎఫ్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో మీ కింద వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. సో ఇక అప్లై చేసే విధానం అలాగే జాగ్రత్తలు చెప్తాను. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్. అప్లై చేసేటప్పుడు స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ మరియు స్టెప్స్ చెప్తాను. సో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ ఓపెన్ చేయండి. స్టెప్ 2, అక్కడ రిజిస్టర్ నౌ అని క్లిక్ చేశాక మీకు 2 ఆప్షన్స్ కనబడతాయి. సో అక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. పొరపాటున కూడా బీపీఎస్ ని సెలెక్ట్ చేయకండి. సో మీకు ఈ జాబ్ కి అప్లై చేసే ఆప్షన్ రాదు. ఓన్లీ ఐటీ అని సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ 3 లో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి రిఫరెన్స్ ఐడి జనరేట్ చేసుకోండి. సో చివరిగా మీ డాష్ బోర్డ్ లో అప్లై ఫర్ డ్రైవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ కానట్టే. సో మీ దగ్గరలో ఎగ్జామ్ సెంటర్ సీట్లు త్వరగా నిండిపోతాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో సీట్లు ఇస్తారు. కాబట్టి లేట్ చేయకుండా ఈ రోజే అప్లై చేసుకోండి. సో గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 22. సో మరియు ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 26 అండి. ఓకేనా. సో 2026 బ్యాచ్ డిగ్రీ విద్యార్థులకు టీసీఎస్ లాంటి టాప్ కంపెనీలో కెరీర్ స్టార్ట్ చేయడానికి మంచి అవకాశం అయితే దొరికింది. సో తప్పకుండా మిస్ చేసుకోకండి. సో నేను డిస్క్రిప్షన్ లో అలాగే ఫస్ట్ కామెంట్ లో పిన్ చేస్తాను లింక్ ని. సో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ లేదా కాలేజ్ గ్రూప్స్ లో ఉన్న డిగ్రీ స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ కెరీర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి.